హలో గైస్, ఇవాళ నేను 176 బీచ్ హౌస్ కి వెళ్తున్నాను. అక్కడ ఎల్లో చుడిదార్ వేసుకున్న ఒక అమ్మాయిని కలవాలన్నమాట. కలవడానికి వెళ్తున్నాం. Here we go. Going to Vizag. Sorry. Going to Vizag. Bye bye. అడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి గైస్. ఇవాళ మేము ట్రైన్ కి టైం కి రీచ్ అవుతామో లేదో కూడా మాకు తెలియట్లేదు. బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఫైనలీ వచ్చేసాం గైస్ ఆఫ్టర్ 46 minutes ఆఫ్ ట్రాఫిక్. ఇప్పుడే స్టేషన్ కి వచ్చాం చూడండి, సికింద్రాబాద్. ఓకే, సికింద్రాబాద్ విశాఖపట్నం. చాలా మంది జనాలు ఉన్నారు గైస్. చెప్పమా. చూడండి గైస్, ట్రైన్ అయితే చాలా కంజెస్టెడ్ గా ఉంది. ఎందుకంటే మంచి ట్రైన్లలో వెళ్ళాను నేను, స్లీపర్ లో. ఇది బుక్ చేసుడే ఎక్కువ. ఓకే ఫైన్, బట్ నేను రష్మితని అనట్లేదు, ట్రైన్ అంటున్నాను. ట్రైన్ నేమ్ నేను చెప్పను, మీరు ఆల్రెడీ ముందు చూసే ఉంటారు. హలో గైస్, ఇప్పుడే దువ్వాడకు వచ్చాను అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాము. సో గైస్, మేము ఫైనలీ విశాఖపట్నం వచ్చేసాము. ఫస్ట్ టైం నేను ఆంధ్రాకి వచ్చాను. ఇప్పుడే దిగిపోయామన్నమాట. మా ఫ్రెండ్ మాకు క్యాబ్ బుక్ చేస్తుంది, ఆ క్యాబ్లో వెళ్ళిపోవాలి. క్యాబ్ వచ్చేసింది, లగేజ్ ఎక్కిచ్చేసి మేము కూడా బొబ్బిలి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి బొబ్బిలి. గైస్, రైల్వే స్టేషన్ నుంచి మేము వెళ్ళిపోతున్నాము. ఎంతసేపు అయితే తెలీదు. మ్యాక్స్ 2 hours వేసుకున్నాం టాప్స్. థ్యాంక్ యూ రైల్వే స్టేషన్ విశాఖ. సో మాతో పాటు తను కూడా జాయిన్ అయిపోయింది. చేసినట్టు కూడా కనబడట్లేదు. జస్ట్ ల్యాండ్ అవ్వగానే మా ప్లేసెస్ తర్వాత ఎలా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్. సో మేము వెళ్ళిన తర్వాత ఏదైనా నాకు దారిలో కనిపిస్తే మీకు చూపిస్తాను. ఇక్కడ కొంచెం బాగా కనిపిస్తున్నాం. ఇప్పుడే దిగామండి. సూర్య రెసిడెన్సీని చాలా అతి కష్టం మీద పట్టుకొని వెళ్తున్నాము. వెళ్తున్నాము ఫైనల్ గా. సో టైర్డ్. more than 12 hours of traveling. ఇప్పుడు మేము రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో గైస్, రూమ్లోకి చెక్ ఇన్ అయ్యాము ఇప్పుడే. ఇప్పుడు హల్దీకి రెడీ అవ్వాలి. హల్దీకి రెడీ అవ్వడం